السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله والصلاة والسلام على رسوله الكريم. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يعلمون ظاهرا من الحياة الدنيا وهم عن الآخرة هم غافلون. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థకు ఆధారపుత్రుడు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి. ఆ అల్లాహ్ ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో ఎవరిని కూడా తన సంతానముగా తన కుమారుడిగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ విశ్వ సార్వభౌమాధికారంలో అల్లాహ్ తనతో పాటు మరెవరిని భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు పరమ పవిత్రుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అల్లాహ్ ఎవరినైతే కోరుతాడో వారికి సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. మరెవరైతే మూర్ఖంగా అజ్ఞానంతో తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గురుటిగా పాటించుకుంటారో, మూర్ఖంగా వ్యవహరిస్తాడో అలాంటి వాడికి సన్మార్గం చూపేవాడెవడు ఈ ప్రపంచంలో లేడు. మానవ మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో గ్రంథాలను అవతరింపజేశాడు. ఆ గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందరో ప్రవక్తల్ని ఈ ప్రపంచంలో ప్రవహింపజేశాడు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, కొన్ని విషయాలు ప్రతి సందర్భంలో కూడా దైవ సందేశాన్ని దైవదాసులకు అందించేటువంటి నిమిత్తం ఒక సత్సంకల్పంతో తన బంధువులు, తన ఆప్తులు, తన స్నేహితులు, తన పరిచితులందరికీ కూడా దైవ సందేశాన్ని పరిచయం చేయాలనేటువంటి తపనతో ఏర్పాటు చేశారు. మరి ఇంతటి పవిత్రమైనటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి మనం ఎంతో శ్రద్ధగా, వినయంతో, భక్తి విధేయతలతో అల్లాహ్ యొక్క వాక్యాలను ఆలకించాలి. ఎవరైతే దీని పట్ల శ్రద్ధ వహిస్తాడో అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి ఇహము పరము రెండిటిని సులభతరం చేస్తారు. అలం యాతికుం నజీర్ ఖాలు బలా ఖద్ జానా నజీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజున అడుగుతాడు, ఏమిటయ్యా నా వాక్యాలను చదివి వినిపించేవాడు మీ వద్దకు రాలేదా? నా వాక్యాలను మీకు చెప్పి వినిపించలేదా? కానీ మనిషి ఏమంటాడు, అయ్యా వచ్చాడు. ఫకజ్జబనా వకుల్నా మా నజలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ దలాలిన్ కబీర్. కానీ మేము నీ వాక్యాల కంటే ప్రాపంచిక ముచ్చట్లకో, రాజకీయ విశేషాలకో, వేరే వ్యాపార వినోదాలకో ప్రాధాన్యత ఇచ్చాము. నీ వాక్యాలను మేము పెడచెవిన పెట్టాము అని చెప్పి మనిషి స్వతహాగా అంగీకరిస్తాడు. క్షణభంగురమైన జీవితం కదా సార్. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. నిన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వెళ్ళాడు, జోహన్నమా చదువుకున్నారు. ఏదో కొంచెం ఒళ్ళంతా చెమటలు పట్టినట్టుంది అన్నారు. వెంటనే ఆర్ఎంపీకి ఫోన్ చేశారు. ఆర్ఎంపీ వచ్చాడు, జస్ట్ ఒక ఇంజక్షన్ చేశాడు. ఏం లేదు రేపే మొత్తం సర్దుకుంటుంది, మీరు సాయంత్రం వెళ్ళి ఏదైనా ఈసీజీ తీయించుకోండి, ఎలా ఉందో తెలుసుద్ది అన్నారు. సరే పిల్లవాడు చెప్పాడు, అలా జస్ట్ అలా ఇంజక్షన్ చేయించారు, టాబ్లెట్ వేశారు. పిల్లవాడు షాప్కి వెళ్ళాడు. ఇంటి నుంచి ఫోన్ వెళ్ళింది ఏడుస్తూ. ఎన్నళ్ళ జీవితం సార్. దీనికోసం మీసాలు మెలేస్తూ, కాళ్ళ దగ్గరేస్తూ, రొమ్ము చించుకొని, అసలు దేవుడంటే భయం లేకుండా అసలు ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో 5 పూట్ల నమాజు. ఎంతమంది ఇక్కడ సామూహికంగా జమాతుతో నమాజును ఆచరిస్తారో చేతులెత్తండి అంటే బహు తక్కువ మంది. ఒకవేళ జీవితంలో ఈ రోజు ఆఖరి రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఇష్టపడతాడా? క్షణభంగురమైనటువంటి జీవితం గురించి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కదా సార్. ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం పెట్టాలి, పిల్లవాడిని ఏ కాలేజీలో చదివించాలి, ఎలా నేను నా స్కిల్స్ ని పెంచుకోవాలి, ఎలా నేను సుఖంగా బ్రతకాలి. ఈ ప్రయత్నంలో ఎప్పుడు గుండె ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్తారో ఎవరికీ తెలియదు. యఅలమూన ظాహిరన్ మినల్ హయాతద్ దునియా. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరత్ రూమ్ లో అంటున్నాడు, ప్రజలారా మీకు ప్రపంచం యొక్క బాహ్య స్వరూపం మాత్రమే తెలుసు. ఈ ప్రపంచంలో ఎలా నేను హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎలా నేను విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి, నా బిడ్డల్ని నేను ఏ విధంగా సుఖంగా పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఆస్తులు కూడబెట్టాలి, దీని మీదే మన జీవితం మొత్తం కూడా ఆయన ప్రసాదించినటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ అపురూపమైనటువంటి ఈ దేహాన్ని ఈ ప్రపంచం కోసమే ఆలోచన చేస్తూ అలానే ఒకరోజు సమాధిలోనికి వెళ్ళి పనుకుంటున్నాం. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్.
కల్లా సౌఫ తఅలమూన సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి వ్యామోహంలో మరుపులో వెళ్ళిపోతూ ఉన్నారు. పరధ్యానంలో పడ్డారు, శ్మశానానికి వెళ్తున్నారు. ఏం తీసుకుని వెళ్తున్నారు? ఎందరో ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద మహానుభావులు అనుకున్న వాళ్ళు ఏం తీసుకుని వెళ్ళారు? వాళ్ళు తల్లి గర్భం నుండి ఒంటరిగా నగ్నంగా ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చామో తిరిగి మరలా అలానే ఒంటరిగా నగ్నంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదే. ఏం తీసుకుని వెళ్తాం సార్? ముస్లింగా పుట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతులో ఉండి పేరు కూడా ఏ అబ్దుల్లానో అబ్దుర్రహమాన్ అని పేరు పెట్టుకొని వారానికి ఒకసారి నమాజ్కి వచ్చేవాళ్ళు ఉన్నారు మనలో. ఎవరైనా ఇలా పుట్టినప్పుడో లేకపోతే చచ్చిపోయినప్పుడో రంజాన్కో బక్రీద్కో వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. విశ్వాసం చెల్లుతుందా? వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజల్లో చాలా మంది ఏమంటున్నారంటే, మేము అల్లాహ్ని నమ్మేమంటే మా ఇంట్లో కూడా టోపీ ఉంది, మా ఇంట్లో కూడా లాల్చీ ఉంది, ఎర్ర టోపియో పచ్చ టోపియో ఉంది, మేము కూడా ముస్లింల మేలండి, రంజాన్ వస్తే చివరి 3 రోజులు ఉపవాసం ఉంటాము. నీ టోపీల వల్ల, నీ లాల్చీల వల్ల, లేకపోతే రంజాన్లో నువ్వు చివరిగా ఉండే ఆ 3 రోజుల ఉపవాసం వల్ల, లేదు బక్రీద్ అప్పుడు ఏదో ఊరు మొత్తం నీ పేరు చెప్పుకోవాలని నువ్వు ఇచ్చే 2 పొట్టేళ్ల వల్ల స్వర్గం ప్రాప్తించేది. అసలు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఇది. మన ఆచరణ ఎక్కడిది సార్? యాకూబ్ అలైహిస్సలాం వారు మరణ దశలో ఉన్నప్పుడు తన పిల్లలకి అడుగుతున్నారు, ఇస్కాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాది ఖాలు నఅబుదు ఇలాహక వ ఇలాహ అబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల ఇలాహు వాహిద్. యాకూబ్ అలైహిస్సలాం వారు ఆఖరి గడియలలో ఉన్నప్పుడు, చివరి చరమాంకంలో ఉన్నప్పుడు, ఇంకా కొన్ని క్షణాలలో ఈ ప్రపంచాన్ని వీడతారు అన్నప్పుడు, నిజంగా ఆలోచించండి. మనం ఆ పరిస్థితిలో ఉంటే భార్య ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారో, వ్యాపారం ఏమైపోతుందో, ఆ ఇల్లు ఏమైపోతుందో, వీళ్ళు ఏ విధంగా బ్రతుకుతారో. ఎందుకంటే మనం లోకప్రియులం, దునియా పరస్తు. మనం ఇలా ఆలోచిస్తాం. కానీ యాకూబ్ అలైహిస్సలాం వారు మరణ దశలో ఉన్నప్పుడు, ఆఖరి గడియలో ఉన్నప్పుడు, ఇద్ ఖాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాది, నా బిడ్డలారా మీరు ఎవరిని ఆరాధిస్తారయ్యా? ఈరోజు కులాచారంగా మతాచారంగా మేము ఫలానా బాబాని నమ్ముకున్నామండి, ఫలానా దర్గాని నమ్ముకున్నాము, అక్కడికి వెళ్ళి తావీజుని కట్టుకుని వచ్చాము, ఇక్కడికి వెళ్తే మాకు బాగా జరిగింది, అక్కడికి వెళ్తే మాకు పిల్లలు పుట్టారు. ఈరోజు మన నరాల్లో నెత్తుడి బిందువుల్లో షిరిక్ పూర్తి స్థాయిలో వ్యాపించిపోయింది సోదరులారా. ఆఖరి దశలో ఉన్నప్పుడు తన బిడ్డకు చెప్తున్నారు, నా బిడ్డలారా, యాకూబ్ అలైహిస్సలాం వారికి 12 మంది సంతానం, 12 మందిని పిలిచి అడుగుతున్నారు, ఇద్ ఖాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాది, అయ్యా నేను చచ్చిపోతే మీరు ఎవరిని ఆరాధిస్తారయ్యా? ఒక ప్రవక్త అయ్యుండి తన బిడ్డల్ని తను చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ అల్లాహ్ను విడిచిపెడతారో, ఎక్కడ లోక సిద్ధాంతాలకు లోబడతారో, ఎక్కడ మూఢనమ్మకాలు వీళ్ళ హృదయాలలో చోటు చేసుకుంటాయో, చివరగా మరణించేటప్పుడు కూడా తన బిడ్డల మీద తీసుకున్నటువంటి జాగ్రత్త అది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎప్పుడైతే మీ పిల్లలు మాట్లాడటం మొదలు పెడతారో వాళ్లకు మీరు నేర్పాల్సినటువంటి మొదటి మాట లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు లా ఇలాహ ఇల్లల్లాహ్ మాట నేర్పుతున్నారు? అంటే విశ్వాసాన్ని చిన్నప్పటి నుంచే నరాల్లో వారందరికీ కూడా ఆ ఉగ్గుపాలతో రంగరించి పోయమన్నారన్నటువంటి విషయాన్ని విస్మరించి లేచిన దగ్గర నుంచి షిరిక్ కార్యక్రమాల్లో లోకానికి బానిసలైపోయి ప్రపంచంలో హాయిగా ఉండాలి, నలుగురు నా గురించి చెప్పుకోవాలి. సోదరులారా, ఒకవేళ ఇదో రోజు ఆఖరి రోజు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఇష్టపడతాడా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఒకవేళ నువ్వు ప్రేమించేటువంటి ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఎంతగానో అభిమానించేటువంటి ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క ప్రియుడు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేడు ఈ రోజు మన మధ్య ఉంటే మనల్ని ఆయన దాసుల్లో చేర్చుకుంటారా? నిన్ను చేర్చుకుంటారేమో నువ్వు ఆలోచించు. ఆడు ముష్రికు, ఈడు మునాఫికు, వాడు కాఫిరు, ఉనో ముర్తదు, ఉనో వైసాహి అందరికి తీర్పు ఇస్తున్నాం కదా. నీకు నువ్వు ఆలోచించుకో. ఆ అల్లాహ్ యొక్క ప్రవక్త, స్వర్గ నరకాలను చూసొచ్చిన ప్రవక్త, ఖురాన్ అవతరించినటువంటి ప్రవక్త, రేపు జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచే ప్రవక్త, నీకోసం సిఫారసు చేసే ప్రవక్త, ఇమాముల్ అంబియా, ఆ ప్రవక్త నేడు మనం వచ్చుంటే నన్ను ఆయన శిష్యుడిగా చేర్చుకుంటారా? ఇది ఒక్కటి ఆలోచించుకోండి, మార్పు రావచ్చాలి. అసలు మన జీవితాల్లో ఆయన పట్ల ప్రేమ, అభిమానం, విధేయత ఏది లేకుండా మేము అందరం కూడా స్వర్గంలో వెళ్ళిపోతామండి, కలిమా చదివిన ప్రతి ఒక్కడు స్వర్గంలో వెళ్ళిపోతాడనేటువంటి భావనలో మనం ఉన్నాం. కలిమా ఇచ్చేటువంటి సారాంశం ఏంటో మనకు తెలియదు. ఎందుకు ప్రపంచం పరంగా ఆలోచన చేస్తున్నాము. ఏదో కులాచారంగా మతాచారంగా వాళ్ళు శనివారం వస్తే ఎటు వెళ్తారు, ఆదివారం వస్తే వీళ్ళు ఇటు వెళ్తారు,
మేము సాయిబులు కాబట్టి శుక్రవారం వస్తే మసీదుకు రావాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఎందుకు పుట్టించాడు, నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి, అసలు మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, సమాధిలో నాకు అడిగేటువంటి ప్రశ్నలేంటి, నిజంగా ఆ తీర్పు దినం రోజున నా యొక్క కర్మల పత్రం నా కుడి చేతిలో ప్రసాదించబడుతుందా, ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామండి? ఇది ఎదురండి మా పెద్దోళ్ళు అందరూ చేస్తున్నారు. మేము 100 సంవత్సరాల బట్టి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లాల్సిందేనండి. మా ఊళ్ళో వాళ్ళందరూ అట్లానే చేస్తారండి. ఎన్నో దురాచారాలు, ఎన్నో మూఢనమ్మకాలు. ఎవడన్నా తుమ్మాడనుకో భయపడతాం, ఎవడన్నా సరే ఎదురొచ్చాడు అనుకోండి, ఎవరన్నా భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎదురొచ్చిందని కూడా భయపడిపోతాడు. ఇల్లు కట్టాలంటే సిద్ధాంతాన్ని చూస్తాడు, పెళ్లి చేసుకోవాలంటే జాతకాలు చూపించుకుంటాడు. ఇది విశ్వాసం కాదు సోదరులు. నిజంగా అల్లాహ్ పట్ల విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం. అవలం యతఫక్కరు ఫీ అన్ఫుసిహిం, మానవుడా ఒక్కసారి నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా నన్ను సృష్టించాడు, ఎలా నా బొమ్మను నా తల్లి గర్భంలో చెక్కాడు, నేను చూడటానికి కళ్ళిచ్చాడు, వినటానికి చెవులిచ్చాడు, మాట్లాడే నోరిచ్చాడు, నడిచే కాళ్ళిచ్చాడు, అత్యంత అద్భుతంగా నడిని తిరించారకాలి వాటికి నకసిక పర్యాంతం నా తల్లి గర్భంలో నా బొమ్మను చెక్కి ప్రాణం పోసి ఈ ప్రపంచంలోనికి నన్ను పంపించాడు. నీ కోరికలకు బానిసై బ్రతకడానికి కాదు. లేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని మా వాడిని పెద్ద పెద్ద చదువులు చదివించానండి, ఎక్కడో గల్ఫ్ లోనో వెస్టర్న్ కంట్రీస్ లోనో మా వాడు ఉంటున్నాడు, నెలకి 3 లక్షలు 4 లక్షలు చెప్పుకోవడానికి కాదు. సోదరులారా, ఈ రోజు మన సంతానానికి మనం ఇచ్చేటువంటిది ఏమిటి? మంచి చదువులు చదివించి ఎక్కడో ఏ ఆస్ట్రేలియాలోనో ఏ అమెరికాలోనో ఉంటే చివరికి నువ్వు చచ్చిపోయినప్పుడు కనీసం నీ జనాజా నమాజులో నుంచోటానికి కూడా అతనికి మొల్సా ముజే పాకనై అంటున్నాడు. కనీసం నువ్వు చచ్చిపోయిన తర్వాత అల్లా నా తండ్రిని క్షమించు, నా తండ్రిని సమాధి బాధ నుంచి కాపాడు అనేటువంటి దువా చేయటానికి కూడా జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలను విడిచిపెట్టారు. నిజంగా ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా. బిడ్డలు లేనోడికి ఎటు దువాలు చేసేవాళ్ళు ఉండరు. మన బిడ్డలకు ఉండి కూడా ధర్మానికి దూరం అయిపోయి ఉన్నారు. అసలు మనం ఇప్పటిదాకా మనమే మసీదుకి వెళ్ళట్లేదు సార్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని 100 చోట్ల చెప్పారు, వాకీముస్సలా, నమాజును మీరు స్థాపించండి. అల్లదీన హుం ఫీ సలాతిహిం ఖాషియూన్, వారు నమాజుల్లో వినయ వినమ్రతలను పాటిస్తారు. వల్లదీన హుం అలా సలవాతిహిం యుహాఫిజూన్, వారు నమాజులను కాపాడుకుంటారు. 5 పూట్ల నమాజ్ చదివేటువంటి వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించు. ఏ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయితే మనల్ని ఈ ప్రపంచంలో తన ఆరాధన కోసం పంపించాడు. వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరిచారు. నువ్వు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు, వజ్ర వైడూర్యాలు, బంగారం, వెండి, ధనం అన్నిటిని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతావే. ప్రళయ దిన రోజున ఏది నీకు ఉపయోగపడదే. ఏ ధనాన్ని అయితే జకాత్ ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టావో అదే ధనం ప్రళయ దిన రోజున కాళ్ళకోట సర్పమై నిన్ను కాటేస్తూ ఉంటుందే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఏ ధనమైతే హరాంతో సంపాదించాడో, లంచాలు తీసుకొని, వడ్డీలు తీసుకొని, కట్నాలు తీసుకొని, అప్పులు ఎక్కొట్టేసి, వాగ్దానాలు భంగం చేసి, ఇతరుల యొక్క ఆస్తులను కబళించి, అన్నదో తమ్ముడుదో బంధువులతో ఆక్రమించి కూడబెట్టాడే, ఆ ధనం రేపు ప్రళయ దినం రోజున కాళ్ళకోట సర్పమై కింద నుంచి చుట్టుకుంటూ వచ్చి నుదురు మీద వచ్చి కాటేస్తూ ఉంటుంది. మానవుడు తీసి ఇసిరేస్తాడు, తిరిగి మరలా వచ్చి చుట్టి కాటేస్తుంది. ఏమయ్యా, ప్రపంచంలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ఆదరించేవాడివే కదా, బీరువాలో పెట్టి, ఆ బీరువాలో ఇంకో డబ్బాలో పెట్టి, ఆ డబ్బాను ఇంకో చిన్న డబ్బాలో పెట్టి రోజు తీసి లెక్కేసుకునేవాడివి కదా. 2000 నోట్లు ఎన్ని ఉన్నాయి, 1000 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 500 ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి నువ్వు ఎంత పారేసినా ఇప్పుడు నేను పోను నీ ధనాన్ని. ఎందుకంటే నువ్వు జకాతు చెల్లించకుండా హరాం రూపంలో సంపాదించావే, అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించావే, ఆ నీ ధనాన్ని, నీ ధనమే రేపు కాళ్ళకోట సర్పమై నిన్ను కాటేస్తుంది. ఎందుకు? ఆయన ఆదేశించిన విధంగా నువ్వు ధర్మబద్ధంగా జీవించలేదు. ఒకరి హక్కును కొల్లగొట్టావు, ఒకరి ఆస్తిని లాక్కున్నావు, ఒకరికి చెందాల్సిందాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీ కుల బలం వల్ల, ధన బలం వల్ల, రాజకీయ బలం వల్ల, నీకు ఎదురు మాట్లాడేవాడు ఎవడో లేకపోవటం వల్ల నువ్వు వాడిందే ఆట పాడిందే పాట. బట్ ఆయన సన్నిధిలో ఎవడు తప్పించుకోలేడు. లిమనిల్ ముల్కుల్ యౌమ్, ఈ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది అని నిలదీసి అడిగేటువంటి రోజున, ఆ రోజు నీ వంతు మాట్లాడడానికి, నీ వైపు నిలబడడానికి ఎవడు ఉండడు. యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి
కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు అందరిని చూసి మనిషి పారిపోతాడు అంటారు. ఎవరు నీ కన్న తండ్రి, కన్న తల్లి, అన్న, తమ్ముడు, స్నేహితులు ఎవరు ఉండరు. ఎవడికి వాడే యమున తీరు. అయ్యో ఈ రోజు నా గతింది అని ఆలోచించడం తప్ప ఒకరి గురించి మరొకడు ఆలోచించరు అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ రోజున మానవులందరూ కూడా తీర్పు దిన రోజున నగ్న శరీరులై ఉంటారు, వివస్త్రులై ఉంటారు. మహిషరతి అల్లాహ్ అడుగుతున్నారు, ఓ ప్రవక్త, మరి స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు కదా, నగ్నంగా ఉంటే ఆ రోజు మరి సిగ్గనిపించదా? ఆయిషా, ఆ రోజున మానవుడు ఇంకొకరి వైపు చూసేటువంటి పరిస్థితి నెలకొని ఉండదు. నా గతి ఇప్పుడు ఏమవుతుంది అనేటువంటి విషయం తప్ప ఏ విషయం మీద దృష్టి సారించలేడు. ఆ రోజున సూర్యుడు నెత్తి మీద నుంచి 1 మీల్ దూరంలో ఉంటాడు. ఉల్లేఖకుడు అంటున్నాడు, ఆ మీల్ అంటే కంటికి సుర్మా రాసుకునే పుల్లని కూడా అరబీలో మీల్ అంటారు. 1 కిలోమీటర్న్నర దూరం ఏదైతే ఉందో దాన్ని కూడా 1 మీల్ అంటారు. ఈ రెండింటిలో ఏదో నాకు అర్థం కాలేదు, కానీ ఆ రోజు సూర్యుడు మట్టికి అంత దగ్గరలో ఉంటాడు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. యా అయ్యుహన్నాసు త్తఖూ రబ్బకుం ఇన్న జల్జలత షాతి షైఉన్ నదీమ్. మానవులారా భయపడండి, ఆ మీ సృష్టికర్తకు భయపడండి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపండి. కదఫ్లహ మన్ జక్కాహా. ఎవడు తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో, ఎవడు అల్లాహ్కు భయపడ్డాడో, ఎవడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపాడో, ఎవడు హరాం సంపాదనకు దూరంగా ఉండాడో, ఎవరు 5 పూట్ల నమాజు స్థాపన చేశారో, ఎవరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడల్లో నడుస్తాడో అతడు మాత్రమే సఫలీకృతుడు. యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్జియతిన్ అమ్మా రదియత్. మానవులారా, ఆ దినాన్ని మీరు చూస్తే ఎలా ఉంటుంది అంటే, వతజవు కుల్లు జాతి అమ్లిన్ అమ్లహా. ఆ రోజున పాలు పట్టే ప్రతి స్త్రీ భయంతో వణికిపోతూ తన బిడ్డను పారేసిపోతుంది. గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. వతరన్నాస సుకారా వమా హుం బిస్సుకారా. ప్రజలు మొత్తులో ఉన్నట్టు కనపడతారు, కానీ ఏ ఒక్కరు త్రాగి ఉండరు. వలకిన్ అజాబల్లాహి షదీద్. అల్లాహ్ యొక్క శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఈరోజు నువ్వు నమాజులు చదవకపోయినా, ఈరోజు అంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది అని చెప్పేసి నీవు ఆయన అడుగు జాడల్లో నీవు ఆచరించకపోయినా, ఉపవాసాలు ఉండకపోయినా, ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేయకపోయినా దర్జాగా బ్రతుకుతున్నావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కడికి ఒక సమయాన్ని ఇస్తాడు. సోదరులారా, ఇప్పుడు పశువుని కట్టేసిన తర్వాత తాడు ఎంత దూరం అయితే ఉందో అంత దూరం లూజ్ ఉంటుంది, అక్కడ దాకా వెళుతుంది. ఒక పాయింట్ లో టైట్ చేస్తాడు. మేము టెక్నాలజీ అని చెప్పేసి మీసాలు మెలవేసినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు, జీవ రసాయన శాస్త్రవేత్తలు, అగ్రదేశాల అధినేతలు ఏం చేశారు? 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మోగపోయింది. సోదరులారా, ప్రతి వీధికి సుమారు 10 మంది శవాలు టపా 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 రాలిపోయే. కుర్రోళ్ళు లేరు, ముసలోళ్ళు లేరు, పెళ్ళైనోళ్ళు లేడు, పెళ్లిగానోళ్ళు లేడు. ఆక్సిజన్ చాలక ఎక్కడ పడితే అక్కడ ఎలా చేయాలి, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారే. ఇప్పుడు మారకపోతే ఇంకెప్పుడు సోదరులారా మారేది? ఖురాన్ గ్రంథాన్ని చదివేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం ఉమ్మతులు మనం చూస్తే సోదరులారా, అసలు ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసే వాళ్ళే లేదు, ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో ఆచరించే వాళ్ళే లేరు. వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమ్ ఇత్తఖదల్ ఖురాన్ మహదూరా. అల్లా నా ఉమ్మతున్న ఈ ఖురాన్ని దూరం చేసింది అల్లా. ఈరోజు ఎందుకు రహమత్ లేదు? ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నతమ్ముల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేదు. ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా సరే టెన్షన్లు. కారణం ఏంటి? ఖురాన్ గ్రంథాన్నే విడిచిపెట్టేశాం. నీ దగ్గర రాజకీయ విశేషాలు మాట్లాడుకోవడానికి టైం ఉంది, సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి టైం ఉంది, ప్రాపంచికపరమైనటువంటి విశేషాలు తెలుసుకోవడానికి టైం ఉంది, కానీ ఖురాన్ గ్రంథాన్ని చదవడానికి మాత్రం టైం లేదు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సహచరులారా, నా ఉమ్మతి యొక్క అనుచరులారా, మీరు మీ ఇళ్లను శ్మశానాలుగా చేసుకోబాకండి. మీ ఇళ్లను శ్మశానాలుగా చేసుకోకండి. అరే ఇంట్లో మరి ఎలా కఫన్ దఫన్ చేస్తారండి? చేస్తారా? ఏ ఇంట్లో నన్ను పుడ్చి పెడతారా? లేదు. మరి మీ ఇళ్లను శ్మశానాలుగా చేసుకోకండి అంటే అర్థం ఏంటంటే, ఏ ఇంట్లోనైతే ఖురాన్ పారాయణం జరగదో ఆ ఇల్లు శ్మశానం కింద లెక్క. ఈ రోజు కుటుంబంలో నుంచి అందరూ కూడా పెద్ద పెద్ద ప్లాస్మా టీవీలో ఎవరెవరితోనో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. కారణం ఏంటి? ఒక తండ్రిగా, బాధ్యత కలిగినటువంటి ఒక కుటుంబ యజమానిగా నీవు నీ కుటుంబ సభ్యులకు ధర్మం గురించి ఆదేశించకపోవడం. నువ్వే వాళ్ళందరూ అందరి ముందు కలుసుకొని కూర్చొని సినిమాలు చూస్తా ఉన్నారు.
అర్థనగ్నంగా ఎగిరేటువంటి ఆ పాటలను, ఆ డాన్సులను ఆస్వాదిస్తున్నారు. అందరూ కూడా ఆ యొక్క వినోదభరితమైనటువంటి ఆ జబర్దస్త్ షోలో, లేకపోతే ఆ హాస్యాస్పదమైనటువంటి విశేషాలను అందరూ కలిసి కట్టుగా చూస్తూ హృదయం పూర్తిగా నిర్జీవమైపోయేదాకా లీనమవుతున్నారు. సోదరుల, ఏముంటుంది ఈమాన్? అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవడైతే ఎప్పుడు పక్కపక్క నవ్వుతుంటాడో వాడి హృదయం నిర్జీవమైపోతుంది. ఆటోమేటిక్ గా వాడు అవిశ్వాస అయిపోతాడు. ఆ సంగతి మనకు అర్థం కావడం లేదు. అసలు కనీసం జిక్రస్కార్ ఎప్పుడైనా సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ ఆ మసీదులో ఉన్న కొంచెం చెప్పి మినహాయించి బాహ్య ప్రపంచంలో బయటికి వెళ్ళిన తర్వాత వ్యాపారంలో గాని, ఇంట్లో గాని అల్లా యొక్క నామస్మరణ మన హృదయాలలో, మన యొక్క నోటి మీద, మన యొక్క చేతుల మీద జరుగుతుందా? ప్రతి సమయంలో కూడా ఫోన్లు చూసుకోవడం, ఆ వాట్సాప్ లోనో, ఆ ఫేస్బుక్ లోనో, ఆ యూట్యూబ్ లోనో 24 గంటలు. చచ్చిపోతే సమాధిలో ఫోన్ రాదయ్యా, సమాధిలో నీకు ఫోన్ వచ్చిద్దా? ఈరోజు యువత మొత్తం నిర్వీర్యమైపోయింది ఈ మొబైల్స్ వల్ల. కనీసం భార్యాభర్తతో కూడా మాట్లాడుకునేటువంటి టైం లేదు. ఎందుకంటే ఈయన దగ్గర ఒక ఫోను, ఆయన దగ్గర ఒక ఫోను, పిల్లగాడి దగ్గర ఒక ఫోను, పిల్ల దగ్గర ఒక ఫోను. నలుగురు ఉంటే కూడా నలుగురు ఫోన్లో బిజీలోనే ఉంటున్నారు. కొంతమందికి ఏంటంటే ఇది చెప్తా ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది సమాజంలో, ఎందుకంటే నిజుచేతుగానే ఉంటుంది సోదరులారా. కానీ నరకం అంతకంటే భయంకరంగా ఉంటుంది. పిల్లగాడికి జబ్బు తగ్గాలంటే ముందు పడాల్సిందే ఐస్ క్రీమ్ తీయగా ఉంటుంది. రాజకీయ విశేషాలు ఏ సినిమా వాళ్ళు వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ధర్మం కఠినంగానే ఉంటుంది. జబ్బు తగ్గాలంటే ముందు పడాలి, ముందు చేతుగానే ఉంటుంది. ఐస్ క్రీమ్ అంటే పిల్లగాడు తొందరగా తింటాడు, తీగా ఉంటుంది, జబ్బు వచ్చింది. కానీ అల్లా యొక్క ధర్మం కూడా పాటించడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ అల్హమ్దులిల్లా శాశ్వతంగా నువ్వు అక్కడ రక్షించబడతావు. పేరుకు మాత్రమే సయ్యదో, షేకో, పఠానో, కానో అయినంత మాత్రానో, ఉర్దూ బాగా మాట్లాడితేనో, లేకపోతే అరబ్బీ కూడా అనర్గళంగా నువ్వు మాట్లాడినంత మాత్రానా ముస్లిం కావాలనే కండిషన్ లేదు. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు కూడా ముస్లింలు కాలేదు. 950 సంవత్సరాలు చెబితే నూహ్ అలైహిస్సలాం వారి కట్టుకున్న భార్య కలిమా చదవలేదు, ఆయన కన్న కొడుకు చదవలేదు. ఇబ్రహీం అలైహిస్సలాం ఎవరు? అల్లా యొక్క స్నేహితుడు. ఇబ్రహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి హాజరు నరకానికి ఆహుతి చేయబడ్డాడు. లూత్ అలైహిస్సలాం వారి భార్య అవిశ్వాసి. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెంచి పెద్ద చేసి ఎంతగానో అండదండలుగా నించున్నటువంటి అబూ తాలిబ్ కూడా నరకవాసి అన్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరచు. కాబట్టి జ్ఞానంతో ఆలోచించండి. సమయం కూడా అతీతమైపోతుంది. సాధారణంగా మనం ఏమనుకుంటున్నామంటే ఈ రోజు ఆడపిల్ల పుడితే అరిష్టం. కాదు సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ వ్యక్తికైతే 3 ఆడపిల్లలు జన్మించి ఆ ఆడపిల్లలకు అతడు మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి వివాహ సంబంధాలు చూసి వివాహం చేపిస్తాడు, ఆ ఆడపిల్లల తండ్రి నేను ఇద్దరు స్వర్గంలో ఈ విధంగా కలిసి ఉంటాము అని చెప్పారు. సుబ్హానల్లాహ్. ఆడపిల్ల పుడితే అరిష్టంగా భావించి సజీవంగా పూడ్చిపెట్టేటువంటి అరబ్ సమాజంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఆడపిల్ల యొక్క ప్రాధాన్యత గురించి చెప్పారో, ఆడపిల్లలు పుడితే సంబరాలు. ఎందుకంటే ఇస్లాంలో వరకట్నం లేదు సోదరులారా, ఇస్లాం మహర్ చెల్లించమని ఆదేశించింది. ఈ రోజు ఆ వరకట్నం వేధింపులు తాళలేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. ఎందరో వయసు వచ్చిన తర్వాత కూడా 30-40 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇళ్లలో మక్కిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ వరకట్నాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు మీ భార్యను తాకక మునిపే మెహర్ చెల్లించండి. సూరత్ నిసా 4 వాక్యం నంబర్ 3. మీ భార్యను తాకక మునిపే మీరు మెహర్ చెల్లించండి. కానీ ఆడపిల్లల దగ్గర కట్నాలు తీసుకోవడం, ఆ కట్నంలోంచి తిరిగి మరలా వాళ్ళకి ఒక 5,000 10,000 ఇవ్వడం, ఇది మెహర్ కాదు సోదరుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 4 అమ్మాయిలు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 3 అబ్బాయిలు పుట్టారు, ఇబ్రహీం, కాసిం, అబ్దుల్లా. కానీ వీళ్ళు చిన్నతనంలో చనిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 4 అమ్మాయిలే. ఏ ఇంట అమ్మాయి పుడుతుందో ఆ ఇంట్లో అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంటుంది సోదరులారా. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు నాకు అబ్బాయి పుట్టాలి, నా పిల్లలకి మళ్ళీ అబ్బాయిలు పుట్టాలి, వీడికి అందమైన అబ్బాయిలు పుట్టాలి, కానీ చేసుకోవడానికి వాటికి అందమైన అమ్మాయి కావాలి. ఎవరు తీసుకొచ్చిస్తారండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నిర్ణయం. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్ యఖ్లుకు మా యషా యహ్బు లిమన్ యషా ఇనాసా వ యహ్బు లిమన్ యషా అజ్-జుకూర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యానికి తిరుగులేని చక్రవర్తి. ఆయన తాను కోరిన దానిని పుట్టిస్తాడు. ఆయన కోరితే అమ్మాయిల్ని ఇస్తాడు, ఆయన కోరితే అబ్బాయిల్ని ఇస్తాడు. ఆయన కోరుకున్న వారికి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని కల్పిస్తాడు.
ఔ యుజవ్విజుహుం జుక్రాన వ ఇనాస వజల్హు మన్ యషాఉ అఖీమా. ఒకవేళ ఆయన కోరితే సంతానమే లేకుండా జీవితాంతం గొడ్రలుగా కూడా ఉంచుతాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎంతగా జరిగేది అంటే, అమ్మాయి పుట్టింది అనగానే ఒక సహాబీ వచ్చి అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా బిడ్డను నేను చేతులారా గుంట తీసి ఆ గుంటలో సజీవంగా పాతి పెట్టాను. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్వం జరిగినటువంటిది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమ్మాయి యొక్క జననం గురించి ఏ విధంగా మనకు శుభవార్తలు అందించారండి. అల్హమ్దులిల్లా. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో, 3 ఆడపిల్లలు పుట్టిన వ్యక్తికి స్వర్గం నాతో పాటు ఉంటాడు అనగానే ఒక సహాబీ అంటున్నారు, ఓ ప్రవక్త, మరి నాకు 2 అమ్మాయిలు, మరి నా పరిస్థితి. నువ్వు కూడా వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నువ్వు కూడా నాతోనే ఉంటావు. తర్వాత మరో ఆయన అంటున్నాడు, మరి ఓ ప్రవక్త, నాకు 1 అమ్మాయి, నీవు కూడా అమ్మాయికి మంచి విద్యను నేర్పించి మంచి సంబంధం చూసి వివాహం జరిపించి వారి పోషణ చేస్తే నీవు కూడా నాతో స్వర్గం ఉంటావు. ఒకవేళ తండ్రి లేకపోతే ఆ బాధ్యత సోదరుడు తీసుకుంటే ఆ సోదరుడు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు స్వర్గంలో ఉంటారు అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులు, కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనం ఇస్లాంకి దూరంగా ఉన్నాం, మనం అల్లాహ్కి దూరంగా ఉన్నాము, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానానికి దూరంగా ఉన్నాము. ఇప్పటికి కూడా అందంగా ఉండాలని మనం దైవ ధర్మానికి, దైవ ప్రవక్త విధానానికి దూరంగా ఉండి ఎందెందో సాధించాలనేటువంటి తపనతో ఉన్నాము. చివరికి శ్మశానానికి వెళుతున్నాము. ప్రయోజనం ఏమిటి? ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాహీన మఆబా లబిసీన ఫీహా హకాబా. నిశ్చయంగా నరకం మీకోసం మాటేసి ఉంది. నువ్వు అనుకున్నప్పుడు, నీ మనసు మెచ్చినప్పుడు, నువ్వు కోరుకున్నది దొరికినప్పుడు చేసేది ధర్మం కాదు, కష్టమైన నష్టమైన. ఎందుకంటే తరతరాలుగా నరనరాల్లో మరిగి ఉన్నటువంటి దురాచారాలు, మూఢనమ్మకాలతో మన హృదయం మొత్తం కూడా నిండిపోయింది. సోదరులారా, వాటన్నింటినీ కోకటి వేళ్లతో పీకివేయాలి అంటే ఖురాన్ గ్రంథం యొక్క పారాయణం ప్రతిరోజు ఏదో ఒక సమయంలో, ప్రత్యేకించి ఫజర్ సమయంలో చేసేటువంటి ఖురాన్ సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ప్రతిరోజు ఒక పేజీ చదివితే అర్థంతో, సూరతుల్ ఫాతిహాలో ఏముంది, సూరతుల్ ఫాతిహా యొక్క అర్థం ఏంటి, సూరే బకరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసలు ఏమంటున్నారు, ఈ విధంగా ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో రోజుకి ఎంతో కొంత ఎంతైనా సరే చదవటం ద్వారా ఆ తరతరాలుగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క దురాచారాల యొక్క చీకటి పొరలన్నీ కూడా పోయి మనం ఖురాన్ హదీస్ వైపుకు తిరుగుతాము. లేదులేండి, మేము దానికి చదవటం మాకు కుదరదు, మా వల్ల కాదు అన్నాం అనుకోండి, అదే బిదాతులలో అవే పుణ్యకార్యాలుగా భావించి ఆ పుణ్యకార్యాలను చేస్తూ ఉన్నవా అవే రేపటి రోజున మనల్ని నరకానికి తీసుకుని పోతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీ చదవండి. అల్లాహ్ యొక్క గ్రంథాన్ని అల్హమ్దుల్లా అర్థంతో చదవండి. జమాత్తో కలిసి ఉండండి. ఎవరైతే ఖురాన్ మరియు సహీ హదీస్ని పాటిస్తారో, అదే విధంగా సజ్జనుల యొక్క మన్హజ్ కలిగి ఉంటారో అలాంటి వారితో జమాత్. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవడైతే జమాత్కు విడిపోయి ఉన్నాడో వాడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా గుంపు నుండి వేరైపోయినటువంటి గొర్రె పిల్లను తోడేలు ఈజీగా తీసుకుని వెళుతుందో జమాతు నుండి వేరైనటువంటి వ్యక్తి. అందుకని ఇస్లాం ప్రతిదీ మనకు జమాతు నేర్పించింది. నమాజుని జమాతుతో ఆచరించమని చెప్పారు. ఉపవాసమైన, హజ్ యాత్ర అయినా ప్రతి ఒక్కటి జమాత్. ఉమర్ రదియల్లాహు తఆలా కౌలు ఉంది, జమాతు లేకుండా అసలు ఇస్లామే లేదు. కాబట్టి జమాతుతో కలిసి ఉండండి. ఖురాన్ గ్రంథ పారాయణం చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీని చదవండి. అకీకా ఏంటి? చాలా మంది ఈ రోజుల్లో మా నాన్న హజ్ యాత్రకు పోతున్నాడు అండి, అందుకని అకీకా చేస్తున్నాను మా నాన్న అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అకీకా ఏమిటంటే, శిశువు పుట్టినటువంటి 7వ రోజున, మొదటి రోజే పేరు పెట్టవచ్చు, లేదు 3వ రోజు పెట్టవచ్చు, 7వ రోజున శిశువుకి పేరు పెట్టడం, ఆ శిశువు యొక్క వెంట్రుకలు తీయడం. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పుట్టిన ప్రతి బిడ్డ అల్లాహ్ దగ్గర అమానత్ అంటే అతడు తాకట్టుగా ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ తాకట్టు నుండి విడిపించుకోవడం అకీకా. అకీకా అంటే ప్రత్యేకంగా శిరోముండనం, గుండు గీయించడం అని అర్థం. అకీకా అంటే వెంట్రుకలు గుండు గీయించడం, శిరోముండనం. 7వ రోజున శిశువుకి ఆ వెంట్రుకలు తీసి ఆ వెంట్రుకలకు సమానమైనటువంటి బంగారం గాని వెండి గాని, స్తోమత ఉంటే బంగారం లేదంటే వెండి, దానికి పేదలకు దానం చేయడం. ఆ 7వ రోజే మంచి పేరు పెట్టడం. చాలా మంది షిరిక్ పేర్లు పెడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. ఏం పేరు అయ్యా నీ పేరు? నా పేరు అబ్దుల్ ఉజ్జా అన్నాడు. అబ్దుల్ ఉజ్జా షిరిక్ అయ్యా, ఎందుకంటే ఉజ్జా యొక్క దాసుడు అని.
నీవు అబ్దుల్లా మంచి పేరు పెట్టుకో. మంచి పేరు పెట్టుకుంటే ఆ పేరు ప్రభావం కూడా పిల్లవాడి మీద ఉంటుంది. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి పేరుతో పిలుస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలకు మంచి పేర్లు పెట్టండి అన్నారు. ఒక వ్యక్తి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫతులో ఒక తండ్రి ఏం చేశాడంటే ఫిర్యాదు చేశాడు, అమీరుల్ ముమినీన్, నా కొడుకు అసలు నన్ను పట్టించుకోవడం లేదు, మీరు కొంచెం వాడికి చెప్పండి అని చెప్పాడు. ఉమర్ రదియల్లాహు తఆలా ఆ వ్యక్తిని పిలిచాడు. ఉమర్ రదియల్లాహు తఆలా అడుగుతున్నారు, ఏమయ్యా కన్న తండ్రిని ఆ విధంగా నీవు పట్టించుకోవడం లేదంటే ఏంటి అంటే, ఓ ఉమర్, అమీరుల్ ముమినీన్, నా తండ్రిని మీరు అడగండి, నేను పుట్టినది మొదలుకొని నేను పెరిగి పెద్దవాడయ్యేదాకా నా తండ్రి ఏ విషయంలోనైనా సరే నా గురించి ఒక్కటి మంచిగా ఆలోచించాడేమో, చివరికి నా పేరు పెట్టే విషయంలోనైనా వాడికి ఏ దెబ్బయో పెంటయో అని పేరు పెట్టాడు. ఈరోజు మనం చూస్తున్న సమాజంలో ఇది ఫలానా ఆయన పేరండి, ఫలానా ప్రవక్తల పేర్లున్నాయి, అల్లా యొక్క పేర్లున్నాయి, అలాంటి పేర్లను విడిచిపెట్టేసేసి మనం ఎవరి పేర్లో నాన్ ఇస్లామిక్ పేర్లన్నీ పెడితే అతడు షిరిక్ బిదాతులకు పాల్పడక ఏం పాల్పడతాడు ఆలోచించండి. అందుకని పేరు పెట్టే విషయంలో కూడా 7వ రోజున మొదటి రోజున ముందు నుంచి ఆలోచించవచ్చు. మరియం అలైహిస్సలాం వారు పుట్టినప్పుడు అన్న అదే వయిన్ని సమ్మైతుహా మరియం, పుట్టిన రోజున అల్లాహ్తో చెప్తుంది, అల్లా నేను ఈవిడకు మరియం అని పేరు పెట్టాను. వయిన్ని ఉయీదు బిక వజుర్రియతహా మినష్ శైతానిర్ రజీమ్, అల్లా ఈమెను శైతాను బారి నుంచి కాపాడు, ఈమెకు పుట్టబోయేటువంటి సంతానాన్ని కూడా శైతాను బారి నుంచి కాపాడు. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే సున్నత్ ప్రకారం హకీకాలు చేయటం ద్వారా, మంచి పేర్లు పెట్టడం ద్వారా ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండి వారు మంచి మోమిన్లైతే రేపు వారు అల్లాహ్కు భయపడేవారైతే నీకు ఆసరాగా ఉంటారు, నీ సేవ చేస్తారు. నువ్వు నమాజ్ చదువు, వాడు నమాజ్ చదువుడు, తద్వారా ఏం జరుగుతుందంటే వాడు ఎప్పుడైతే ప్రపంచపరమైనటువంటి ఆలోచనగా మారిపోయాడో నిన్ను లెక్క చేయడు, నిన్ను తీసుకెళ్లి ఏ అనాథాశ్రమంలోనో పడేస్తాడు, లేదా వృద్ధాప్యం మతి చెల్లించిపోయిన తర్వాత ఏ మెట్రోపాలిటన్ సిటీలోనో ఢిల్లీలోనో బెంగళూరులోనో విడిచిపెట్టేసి వచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు ధర్మం వాడికి చెప్పకపోతే ధర్మం నీకు సేవ చేయమన్నటువంటి విషయం వాడికి చెప్పదు కాబట్టి. కనుక సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కాలాతీతం అయిపోయింది. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా ఎవరైతే ప్రత్యేకించి ఈ సమావేశానికి కృషి చేశాడో, ఏ బిడ్డకైతే ఈరోజు హకీకా జరుగుతుందో అల్లా ఆ బిడ్డకు ఆయురారోగ్యాలు ప్రసాదించు వల్ల, విశ్వాసము సదాచరణతో కూడినటువంటి దీర్ఘాయుషులు ప్రసాదించు వల్ల ఆ బిడ్డల ద్వారా ఆ తండ్రికి కంటి చలువను ప్రసాదించు వల్ల, బరకతులు ప్రసాదించు వల్ల, నీ యొక్క రహమతును కురిపించు వల్ల, అల్లా ఇలా ప్రతి సందర్భంలో మా జీవితాలలో సున్నత్ ప్రకారం జరిగేటువంటి భాగ్యాలను మా అందరికీ ప్రసాదించు వల్ల, అల్లా ఏదైతే వివాహాలు ఈరోజు వరకట్న వేధింపులతో అనేక రకాలైనటువంటి ఖర్చులతో, దుబారా ఖర్చులతో నెలకొని ఉన్నదో అలాంటి వ్యవస్థల నుండి మా పూర్తి సమాజాన్ని కాపాడి అల్లా నీ ప్రవక్త సాంప్రదాయం ప్రకారం జరుపుకునే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. అల్లా ఎవరైతే ఇక్కడ వచ్చారో అందరి పాపాలని మన్నించు అల్లా, అందరికి 5 పూట్ల నమాజ్ చదివేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. మేము చేసినటువంటి తప్పులు, పాపాలు, దోషాలు అన్నిటిని క్షమించు అల్లా. అల్లా సమాధివాదం నుండి మమ్మల్ని కాపాడల్లా. అల్లా తీర్పు దిన రోజున మా యొక్క ఆమల్ని మా కుడి చేతిలో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. నరకం అనే అగ్నిగుండం నుండి మమ్మల్ని అందరినీ కాపాడి అల్లా మేము మా భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించేటువంటి సౌభాగ్యాన్ని అల్లా మా అందరికీ ప్రసాదించు. ఆమీన్ సుమామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.